అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు, ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. అంటే మీరు చిన్నప్పటి నుంచి బుక్స్ బాగా రాస్తారు, ఇప్పుడు ఆల్రెడీ బుక్స్ ఏదో రాసేదని నేను విన్నాను. మంచి రైటర్ అవ్వచ్చు, ఆ స్కిల్ ఉంది మీ దగ్గర. ఎందుకు వై కాస్ట్యూమ్ డిజైనింగ్ అంటే ఎందుకు ఇష్టం మీకు? అంత ఇష్టం ఏంటి అసలుకి? ఫ్యాషన్ పైన ఇంట్రెస్ట్ ఉండింది. ఫ్యాషన్ మీద? ఎస్, ఐ స్టడీడ్ ఇన్ ఫ్యాషన్ మార్కెటింగ్ అండ్ విజువల్ మర్చెండైజింగ్. నా బ్యాచులర్స్ అండ్ ఆల్ ఇన్ ది US నేను చదువుకుని గ్రాడ్యుయేట్ అయింది అది. I was working for brands like Michael Kors and I interned with Louis Vuitton and J. Lindbergh. So I worked కొట్టుకుంటారు ఆ బ్రాండ్ కోసం ఇక్కడ. So internships చేసి అక్కడ I worked for 3 years with Michael Kors. So LA లో ఉన్నాను. అక్కడ దాని తర్వాత ఇండియాకి వచ్చి అమ్మనంతో ఉందాం అనుకున్న దాన్ని ఫ్యాషన్ రిలేటెడ్ జాబ్స్ అని బాంబే సైడ్ ఉండింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి టు లివ్ విత్ దమ్, మళ్ళీ ఐ డెంట్ వాంట్ టు బీ ఇన్ వన్ మోర్ సిటీ. సో ఇక్కడ డిజైనర్స్ కి అంత ట్రై చేసి ఐ వాజ్ నాట్ ఫైండింగ్ ఎనీథింగ్ నాకు నచ్చినది. దట్స్ వెన్ అన్నయ్య సెడ్ వై డోంట్ యూ ట్రై ఫ్యాషన్ రిలేటెడ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఐ వాజ్ లైక్ నేను ఎన్నడూ ఐ నెవర్ స్కెచ్డ్ ఎనీథింగ్ ఇన్ ద డే ఆఫ్ మై లైఫ్ బికాజ్ ఐఎమ్ అ మార్కెటింగ్ పర్సన్. ఐఎమ్ నాట్ అ డిజైనర్ బై నేచర్. సో ఇట్ వాజ్ అ లర్నింగ్ కర్వ్ అగైన్, అ న్యూ థింగ్, putting in a job that I didn't know. So I understood that about myself. Anything in my life, I'm thrown into something I don't know, I do well. And I think that's how God has always taken care of me. So ఎందుకంటే రాజమౌళి గారు చిన్న ముక్కుపుడుకు కూడా స్కెచ్ చేస్తారంట. అంటే అనుష్క అది రాజసం రావడానికి అది మొత్తం స్కెచ్ చేసి కదా డిజైన్ చేశారు. అలా మీ లైఫ్ లో మీరు ఎప్పుడు? నో సార్, ఇప్పుడు అంత డీటెయిల్ కదా. ఇప్పుడు వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను ఏమైనా కూర్చొని హౌ ఐమ్ సమ్ సీన్ I draw and show it what's in my mind. It won't be a detailed sketch, but I am a very visual person. ఇప్పుడు నేను నరేట్ చేసిన మీకేమైనా చెప్పినా I know that I can say it verbally very well. I know నేను సక్సెస్ఫుల్లీ నా మైండ్లో ఉందని నీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను బై గివింగ్ యూ ద డీటెయిల్స్. అది మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, టెక్నీషియన్ అవ్వక్కర్లేదు. మై కాన్ఫిడెన్స్ ఇస్ వాట్ ఐ ఎమ్ థింకింగ్, ఐ కెన్ కమ్యూనికేట్ వెరీ క్లియర్లీ టు యూ. సో I think that was my first tick mark into coming and thinking, okay, I'll figure it out. And I'm always in that mindset also. Not just this, in life, in any issue or anything, I'll figure it out in a mindset untunnadi. So I think that's how costume design lo vachi. And the grace of God, like, all of the big films in my very first year to continuing that trend on. గుండెజారి గల్లంతైంది, అత్తారింటి దారేది ఫస్ట్ అవి ఎవడు 1 ఇవన్నీ ఫస్ట్ లో పడిన సినిమాలు. బాద్షా, దాని తర్వాత వెరీ సేమ్ ఇయర్ హార్ట్ అటాక్ పూరి సార్తో, దెన్ గోవిందరందర్ వాళ్ళ కృష్ణవంశీ గారు, హరీష్ శంకర్తో రామయ్య వస్తావయ్య, శ్రీకృష్ణ గారు ఆబ్వియస్లీ, బాబీ అండ్ name it. I think my entire first 1 year was filled with all these big 100 movies చేస్తుంటారు. Yeah, more than 100. Yeah, I've done 100 films at least. కానీ ఒక హీరో కాలర్ అంటే యాంగ్లర్ కొన్న షర్ట్ తీసుకొని వేసుకున్న అంత ఈజీగా మొత్తం మూవీకి ఇలా 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 సెలెక్ట్ చేసేస్తారు. అంత నాలెడ్జ్ ఉంది కాస్ట్యూమ్ మీద, డిజైనింగ్ మీద, ఫ్యాషన్. అది ఆ ఇంట్రెస్ట్ సడన్ గా I think I developed it over time. It was not నేను ప్యాషనెట్ గా నేను ఇది అవుతున్నాను లైఫ్ లో అనుకుని వచ్చిన క్యాండిడేట్ కాదు నేను. I think I learned my job. నేను వచ్చిన తర్వాత I know once I started doing it, నాకు అది this is what I'm liking అనుకుంటూ, అండ్ నేను ఏదైనా చేస్తే దానిలో I like to be a little bit onto a perfectionist. I want to do well. సో అలా నేర్చుకున్న పనులు అవన్నీ. అండ్ అలానే సేమ్ థింగ్ విత్ రైటింగ్. వెన్ రైటింగ్ కేమ్ అబౌట్ I was like, I need to write a book one day. And I didn't stop till I published one book. And then I was like, oh, I want to write a song. So I went on to write a couple of songs. I think I am usually, అంటే నేను I put that effort in and I learn things on what and same with direction. I think when I ఇంత లేట్ గా వస్తున్నాయి మీలో ఉన్న ఇన్ని టాలెంట్స్ అసలుకి. అలా ఏం కాదు, టైం తీసుకున్నారా కావాలని, లేకపోతే అలా అంటే ఏ టైంలో వస్తుందో I think universe decides, right? It's not something that you wake up and say today I will do this. I think మనకి ఏది రాసి పెట్టిందో ఏ టైంకి జరుగుతుందో అదే జరుగుతుంది. ఇట్స్ నథింగ్ దట్ యూ కెన్ స్టాప్. ఓకే. సో ఇప్పుడు హీరోస్ అందరికీ చేశారు కాబట్టి మంచి, అంటే ఫ్యాషన్ మీద కావచ్చు, కాస్ట్యూమ్స్ మీద మంచి టేస్ట్ ఉన్న హీరో ఎవరండి? మీరు చేసిన హీరోస్? నేను ఆల్మోస్ట్ ఏంటంటే ఏది ఉంటే అది ఓకే, ఇది ఓకేనా వేసేసుకుంటా అట్లా. అంటే అందరితో I work with all of them. I think particular ఉంటారు. I was just telling in the earlier, I was saying, Vijay Devarkonda and Allu Arjun garu, they both have a very the confident sense of style. Ante no em veskunna you can pull it off ani. Charan again, very easy sense of style tanadi. Chaitanya, but in a more casual, effortless style sense lo I feel it Nani.
who doesn't have to think twice. He puts on something and I think he looks good. So from a very like a class చాలా natural గా ఉంటాయి. నానే natural లాగా కాస్ట్యూమ్స్ కూడా natural. Absolutely. అది అసలు పెట్టినట్టు ఉండదు, అది వేసుకొని వచ్చాను, బట్ హీ లుక్స్ గుడ్. సో ఐ థింక్ అలా కేటగరైజ్ లో ఉండదు అది. ఓకే. సో మళ్ళీ అన్ని బ్రాండెడే వాడాలి హీరోస్ కి, తప్పదు అట్లా ఏం లేదు సార్. పాప నాని అయితే ఐ కెన్ వౌచ్ ఫర్ హిమ్. బ్రాండ్ లేదు ఏం లేదు, అసలు ఏం ఉండదు అట్లా. తన ఆలోచన, ఐ మీన్ ఆబ్వియస్లీ హీ ఓన్స్ బ్రాండెడ్ థింగ్స్. చూస్తారు కదా ఫ్యాన్స్, చూస్తారు, అది ఏం లేదు. నేను చెప్తున్నాను కదా దాన్ని అలా. అండ్ ఐ ఆల్సో థింక్ నో యాక్టర్ థింగ్స్ నేను అది బ్రాండే వేసుకొని తిరగాలని. వాళ్ళు ఉండదు అట్లా అసలు. ఇఫ్ యూఆర్ గోయింగ్ షాపింగ్ దే యూ డూ. కాకపోతే ఐ నో దే ఆల్సో సీక్ కంఫర్ట్ అండ్ స్టైల్. సో అది నీకు ఒక సింపుల్ ఒక H&M ఒక 500 రూపాయల షర్ట్ వేసుకున్న వాళ్ళకు టీ షర్ట్ లో ఫీల్ అవ్వచ్చేమో వాళ్ళు, అదే ఒక ప్రాడానో లూయి విటాన్ వేసుకున్నా అదే ఫీల్ అవుతారేమో. బట్ ఐ నో ఇట్స్ అ సెన్స్ ఆఫ్ స్టైల్ అండ్ హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్. ఐ థింక్ దట్స్ వాట్ స్టైల్ కమ్స్ ఫ్రమ్. ఒక ఫుల్ మూవీకి ఒక హీరో కాస్ట్యూమ్స్ అంటే ఒక 50 లక్షలు 1 crore అవుతుందండి? లేదండి, అంతే అంత అవుదా? ఓకే. అట్లీస్ట్ ఐ నెవర్ స్పెండ్ దట్ మచ్, సో ఐ డోంట్ నో. అండ్ మీరు స్పెండ్ చేసిందంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నారు, అలాంటి స్టైలిష్ స్టార్ అంటే చాలా డిఫరెంట్ సార్. వీ కాంట్ కేటగరైజ్ ఇట్. వీ కాంట్ పుట్ వన్ సినిమా విత్ వన్ బడ్జెట్. ఇట్స్ అండ్ ఇట్స్ అ వెరీ వెరీ ఇండిపెండెంట్గా వచ్చే స్పేస్. అసలు ఆ నంబర్స్కి ఇప్పుడు ఒక కమర్షియల్ లుక్ అంటే నేను దాన్ని ఏ బడ్జెట్లోనే చేయగలుగుతాం. ఇట్ డిపెండ్స్ ఆన్ ది యాక్టర్ అండ్ వాట్ సార్ట్ ఆఫ్ బ్రాండ్స్ దే ప్రిఫర్, ఆర్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ లోకల్ బ్రాండ్, how well they fit on their bodies. Well, like comfort important. That's why I keep saying, well, the day you're not feeling comfortable in what you're wearing, you won't look a certain way. You dressed very, confidently. So I'm sure you exude that confidence, right? I'm sure you're comfortable in what you're wearing today. So that is how they also think. వాళ్ళకి నువ్వు బాటా షూ ఇచ్చావా, ఒక బ్రాండెడ్ షూ ఇచ్చావా చూడరు పాపం. అది వేసుకొని అదే ఫీలింగ్ ఓకే కంప్లీట్ చూస్తారు వాళ్ళు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ అండ్ దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ కంఫర్ట్ కదా, టు బి ఏబుల్ టు యాక్ట్ అండ్ ఇమోట్ ప్రాపర్లీ. సో ఫర్ దెమ్ అది ఆ కేటగిరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాస్ట్యూమ్స్ మీరు జడ్జ్ చేసినట్టు ఎవరు చేయలేరు కానీ పర్లేదండి. నేను యూ డూ వెరీ వెల్ డ్రెస్డ్. ఐ టోల్డ్ యూ మీరు రాగానే యూ నైస్ షూస్ అని, యూ లుకింగ్ వెరీ పాలిష్డ్ అండ్ నైస్. ఈ రోజు నేను మార్క్స్ ఆఫ్ కోర్స్ డబుల్ థమ్స్ అప్. ఏం చేస్తారు ఈ కాస్ట్యూమ్స్ అన్ని హీరోస్ వేసుకున్నాయండి అసలుకి? సమ్ దే టేక్ విత్ దెమ్ తెలుసుకోవడానికి. అదేం లేదు, వాళ్ళు మెమరీగా కొన్ని తీసుకెళ్తారు, గుర్తు పెట్టుకోవడానికి కొన్ని తీసుకెళ్తారు. సమ్ ఐకానిక్ కాస్ట్యూమ్స్ ఏమైనా ఉంటాయి అలాంటివి, లేకపోతే మోస్ట్ ఆఫ్ ఇట్ ప్రొడక్షన్ లో ఉండిపోతాయి. అండ్ వాళ్ళు మేబీ దే రీసైకిల్ ఇట్ ఆన్ టు సమ్ అదర్ ఫిల్మ్. చాలా సార్లు మనం ఇప్పుడు ఇక్కడ వేసుకున్న బట్టలని వెనక రోల్ వాళ్ళకి నెక్స్ట్ సినిమాలో వేయగలుగుతాం మనం. అలా మిక్స్ అండ్ మ్యాచ్లు జరుగుతుంటాయి. ఒక పెద్ద గోడౌన్లు ఉంటాయి అన్ని ప్రొడక్షన్ హౌస్ కి. దే వాష్, లాండ్రీ, డ్రై క్లీన్ చేసి నీట్ గా పెట్టేస్తారు అన్ని బట్టలు. అప్పుడు వినేవాళ్ళం ఇంద్రా సినిమా, అప్పుడు ఇంద్రా షర్ట్లు ఫేమస్ కాబట్టి వేలం పాట పెట్టేసి అవి కూడా జరుగుతాయి. అంటే అవి ఫ్యాన్స్ కోసం కొన్ని పెట్టేవి అలా జరుగుతాయి. కానీ చాలా మటుకు బట్టలు ప్రొడక్షన్ హౌస్లకి వెళ్తాయి. అవి దే ఆర్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ అండ్ దే రీసైకిల్ ఇట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.